2026-27 వరకు సార్ మనకు జూన్ 30 వరకు కడప జిల్లాలో మనకు చేస్తారు. అంటే మనకి ఏదైతే ఉపాధి హామీలో మనం ప్రీవియస్గా మనం అజెట్స్ క్రియేట్ చేస్తుంటామో ఆ అజెట్స్ని మెయింటెనెన్స్ కాస్ట్ ఏమన్నా సార్ మనకు జూలై 1 నుంచి మనకు బీపీజీ రామ్లో ఎంటర్ అయినాం సార్. మనకు జూన్ 30 వరకు ఈజీఎస్ మనకు ఎండ్ అయిపోయింది. జస్ట్ మనకు సార్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఈవెన్ గ్రామ పంచాయతీ కూడా గ్రామ పంచాయతీ అక్కడ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు సార్. అది సెకండ్లో మనకు ఏది మనం టార్గెట్ చేసేవాళ్ళు సార్. ఎంటైర్ ఇయర్ అంతా కూడా మనకు ఎంటర్టైన్మెంట్ని ఎన్కౌంటర్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు బీపీజీ రామ్లో ఏం చేస్తారంటే అగ్రికల్చర్ ఇంపార్టెంట్ దృష్టిలో పెట్టుకొని ఫార్మర్స్ ఇంట్రెస్ట్ ఎస్పెషల్లీ మెయింటెనెన్స్ అనేది కొంతమంది టెంటేటివ్స్ అయితే మనకు పెట్టారు వెబ్సైట్లో. దాన్ని బేస్ చేసుకొని అనాలిసిస్ చేస్తే ఒక 220 వరకు మనకు క్యాపిటల్ వర్క్స్ ఉంటాయి. దాంట్లో 97 వర్క్స్ ఇంట్లో మనకు వేతనాల కింద మనకు బేస్ కాంపోనెంట్ కింద 3,670 కోట్లు మనం ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా మెటీరియల్ కాంపోనెంట్ కింద పర్ ఇయర్ మనం దాన్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు సార్. మనకు ఖరీఫ్ రబీకి స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఆరు ఎక్కడైనా మనకు రబీ లేదు ఓన్లీ ఖరీఫ్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ దిశ సమీక్ష సమావేశానికి డిస్ట్రిక్ట్స్ లో మండల యూనిట్ కానీ ఆరు గ్రామ పంచాయతీ యూనిట్ కానీ తీసుకొని మనం హాలిడేని డిక్లేర్ చేసుకోవచ్చు. ఎస్పెషల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సభకు నమస్కారం. మనకు వస్తుంటాయి. మనకి ఎన్ఆర్జీఎస్ లో కూడా అదే ఇంపార్టెంట్ వర్క్ గా ఉంటుంది సార్ వాటర్ కన్జర్వేషన్ వర్క్. దాని తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ సార్ కోర్ రూరల్ ఇంపార్టెంట్. జిల్లా కలెక్టర్ గారు శ్రీధర్ గారు, గౌరవ శాసనసభ్యులు మధ్య శాసనసభ్యులు దాసకర్ణ గారు, ప్రాథమిక శాసనసభ్యులు బీపీజీ రామ్జీలో మనకు ఈజీఎస్ లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని ఉన్నాయి సార్. దాంతోపాటు కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేది కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఇక్కడ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, జిల్లా అధికారులు, పత్రికా విలేకరులు అనేది ఒకసారి తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద పెండింగ్ వేజ్ కావచ్చు. మనకు ఎంజీఎన్ఆర్ఎస్ లో మొత్తం 266 అది ఓన్లీ అప్పుడు క్యాపిటల్ వర్క్స్ ఉండేది. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓన్లీ క్యాపిటల్ వర్క్స్ కొత్త వర్క్స్ తీసుకోవడానికి మాత్రమే అక్కడ అవకాశం ఉంటుంది. ఈసారి ఏం చేశారంటే సార్ వాళ్ళు క్యాపిటల్ వర్క్స్ శాసనసభ్యులకు, గౌరవ దిశా సభ్యులు, మండలాధ్యక్షులకు, అదేవిధంగా జిల్లాలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాల మానిటరింగు, అదేవిధంగా కోఆర్డినేషన్ కోసం ఏర్పాటు చేసినటువంటి డిడిఎంసి మీటింగ్లో ఇవాళ నేను, నాతో పాటు మా జెడ్పీ చైర్పర్సన్ రామ్ గోవింద్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు, అదేవిధంగా మరో శాసనసభ్యులు సుధమ్మ గారు, అదేవిధంగా మండలాధ్యక్షులు, ఈ జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు అందరం కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు రివ్యూ చేసి కేంద్రం దృష్టికి ఈ జిల్లాలోని కొన్ని పెండింగ్ ఇష్యూస్ కూడా తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఉపాధి హామీకి సంబంధించి దాదాపు 160 కోట్ల రూపాయల మెటీరియల్ కాంపోనెంట్ బకాయిలు ఈ జిల్లాకు రావాల్సింది ఉంది. అది తక్షణమే రిలీజ్ చేయవలసిందిగా ఈ సమావేశం ద్వారా మరి కేంద్రం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా పెండింగ్ క్రాప్ ఇన్సూరెన్సు 173 కోట్ల రూపాయలు ఈ జిల్లాకు, మన జిల్లాకు రావాల్సింది ఉంది. అది కూడా తక్షణమే రైతులకు సంబంధించిన పెండింగ్ పంటల బీమా రిలీజ్ చేయవలసిందిగా ఈ సమావేశం ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి మాకు అధికారులు ఇచ్చిన అప్డేట్ ప్రకారం అయితే మరి కేంద్రం అయితే మరి తన వాటా చెల్లించింది, రాష్ట్రం వాటా కూడా చెల్లిస్తే మరి తప్పకుండా ఆ పంటల బీమా రిలీజ్ చేస్తామని చెప్పారు. మరి తప్పకుండా ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా మరొకసారి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే 26 రబీకి సంబంధించి ఏదైతే ఇప్పుడు 26 ఖరీఫ్కు సంబంధించి ఏదైతే ఇప్పుడు రైతులు పంటల బీమా చెల్లిస్తూ ఉన్నారో, ప్రీమియం చెల్లిస్తూ ఉన్నారో, వెదర్ బేస్డ్ కావచ్చు, లేకపోతే పిఎం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కావచ్చు, దీనికి సంబంధించిన గడువు కూడా మరి రైతుల రిక్వెస్ట్ను దృష్టిలో పెట్టుకొని 24వ తేదీ వరకు మరి పెంచినట్టుగా కూడా మరి కలెక్టర్ గారు ఈ సమావేశం దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సవరించమని చెప్పి కూడా మరి కేంద్రం దృష్టికి, రాష్ట్రం దృష్టికి ఈ సమావేశం ద్వారా తీసుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్లో ఉన్న ప్రధానమైన లోపాలు ఏంటంటే
ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్లు మండలానికి ఒక 2 మాత్రమే ఉన్నాయి. ఆ 2 కూడా పూర్తిగా పనిచేయని పరిస్థితిలో ఉన్నాయి. పెద్ద ఎత్తున గడిచిన 2 సంవత్సరాల్లో గడిచిన అనేక సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. అరటికి సంబంధించి అరటి పంట పెద్ద ఎత్తున గాలుల వలన, పెను గాలుల వలన, వర్షాల వలన నష్టపోవడం మనం చూసినాం. నేలమట్టం కావడం మనం చూసినాం. మామిడి పంట నేలమట్టం కావడం మనం చూసినాం. కానీ పంట నష్టపోయినప్పటికీ రైతులకు ఏ ఒక్కరికి కూడా పంటల బీమా రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ పరిస్థితి మారాలంటే తప్పకుండా ప్రతి గ్రామంలో కూడా ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఉండడమే కాదు, అది పని చేయాలి అని చెప్పి ఈ సమావేశం ద్వారా మరి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళాం. అదేవిధంగా దాంతోపాటు ఏదైతే వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్లో షరతులు ఉన్నాయో, ఇంత వేగంతో 50 కిలోమీటర్ల పైచిలుకు వేగంతో గాలి వీచిన తర్వాత చెట్లు పడిపోతేనే కాంపెన్సేషన్ ఇస్తాము, అంతకంటే తక్కువ వేగంతో చెట్లు గాలి వీచినప్పుడు చెట్లు పడిపోతే కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పేటువంటి ఏదైతే నిబంధన ఉందో ఆ నిబంధన పూర్తిగా తొలగించాలా. వేగం అనేది క్రైటీరియా కాదు, గాలి వలన చెట్లు పడిపోయినాయా లేదా అనేది మాత్రమే క్రైటీరియాగా తీసుకోవాలా. గాలి వేగం అనేది క్రైటీరియాగా తీసుకోకూడదు అని చెప్పి కూడా ఈ సమావేశం ద్వారా ప్రభుత్వాల దృష్టికి మరి రికమెండేషన్ ప్రపోజల్ పంపిస్తూ ఉన్నాం ఈ సమావేశాల ద్వారా. అదేవిధంగా హౌసింగ్ స్కీమ్కి సంబంధించి కూడా రివ్యూ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, జిల్లాలో జగనన్న ప్రభుత్వంలో 2019 నుంచి 24లో ఈ జిల్లాలో దాదాపు 98,375 ఇళ్ళు మంజూరైనాయి. అంటే దాదాపు 1,00,000 ఇళ్ళు మంజూరైనాయి. దాదాపు 50,000 పైచీలకి ఇళ్ళు పూర్తిగా కంప్లీట్ అయినాయి. మరొక 50,000 ఇళ్ళు అనేక దశల్లో ఉన్నాయి. మరి ఆర్సీ లెవెల్, ఆర్ఎల్ లెవెల్ వివిధ దశల్లో ఉన్నాయి. ఇది జగనన్న ప్రభుత్వంలో మనకు మంజూరైన 98,000 ఇళ్లకు సంబంధించి దాదాపు 1,00,000 ఇళ్లకు సంబంధించిన స్టేటస్. అదే ఈ గవర్నమెంట్ వచ్చి దాదాపు 26 మాసాలు అవుతా ఉంది. ఈ 26 మాసాల్లో ఈ జిల్లాకు వచ్చింది కేవలం 1900 ఇళ్ళు మాత్రమే. ఈ జిల్లాకు కొత్తగా వచ్చింది ఈ 26 మాసాల్లో వచ్చింది 1900 ఇళ్ళు మాత్రమే. ఖచ్చితంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, అర్బన్లో కావచ్చు, చాలామంది ఇల్లు లేక అర్హత ఉండి కూడా ఇల్లు రాక ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇల్లు మంజూరు చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా జగనన్న ప్రభుత్వంలో ఏదైతే 99,000 ఇళ్ళు నిర్మాణం చేపట్టామో అందులో పూర్తయిన ఇళ్ళు ఉన్నాయి. కొన్ని 40,000 పైచీలకు పూర్తి కాని ఇళ్ళు ఏదైతే ఉన్నాయో వాటి డిఫరెంట్ లెవెల్స్లో ఆర్సీ, ఆర్ఎల్ లెవెల్లో ఉన్నాయి. వాటిని కంప్లీట్ చేసేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. చర్యలు తీసుకోవడమే కాకుండా ముఖ్యంగా జగనన్న హౌసింగ్ కాలనీస్లో మరి మౌలిక వసతుల ఏర్పాటు, ముఖ్యంగా రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, పైప్ లైన్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, అదేవిధంగా ఎస్టీపీస్ కావచ్చు, ఇవన్నీ కూడా సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యంగా కడపలో 3 హౌసింగ్ లేఅవుట్స్ ఉన్నాయి. ఒక్కొక్క హౌసింగ్ లేఅవుట్లో 6,000 పైచీలకు ఇళ్ళు ఉన్నాయి. ప్రతి హౌసింగ్ లేఅవుట్లు కూడా ప్రొద్దుటూరులో 2 హౌసింగ్ లేఅవుట్స్ ఉన్నాయి. అక్కడ కూడా ప్రతి హౌసింగ్ లేఅవుట్లో 10,000 పైచీలకు ఇళ్ళు ఉన్నాయి. పులివెందుల్లో హౌసింగ్ లేఅవుట్ ఉంది, 7,000 పైచీలకు ఇళ్ళు ఉన్నాయి. మరి ఈ హౌసింగ్ లేఅవుట్స్ అన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వం ముందుకు వచ్చి మౌలిక వసతుల కల్పన కూడా తొందరగా పూర్తి చేయాలా. పూర్తి చేస్తేనే ప్రజలు ఆ ఇళ్లలోకి మరి వినియోగంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 26 నెలలు పూర్తిగా ఇప్పటికే అయిపోయింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ముందుకొచ్చి హౌసింగ్ కాలనీస్లోని పెండింగ్ ఇష్యూస్, మౌలిక వసతుల కల్పన పైన చర్యలు తీసుకోవాలా, ఆ పనులు పూర్తి చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో జరుగుతూ ఉన్న నేషనల్ హైవేస్ వర్క్స్కి సంబంధించి కూడా రివ్యూ చేశాం. ముఖ్యంగా ఈ జిల్లాలో ఈరోజు నేషనల్ హైవేస్ పనులు ఏవైతే జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా గడిచిన ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవన్నీ కూడా అప్పట్లో స్టేట్ హైవేస్ నుంచి నేషనల్ హైవేస్గా అప్గ్రేడ్ కావడము, టెండర్లు పిలవడము, పనులు మొదలు కావడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే పనులు మొదలు పెట్టడం జరిగింది. అప్పట్లోనే SH to NH కన్వర్షన్ చేయడం, అప్గ్రేడేషన్ చేయడం జరిగింది. మరి ఈ పనులన్నీ కూడా, ఈ పురోగతి కూడా ఇవాళ మానిటర్ చేశాం. జిల్లాలో దాదాపు నేషనల్ హైవేస్కి సంబంధించి గ్రీన్ఫీల్డ్ రోడ్డు కాకుండా, ఈ జిల్లాలో ఓన్లీ నేషనల్ హైవేస్ గ్రీన్ఫీల్డ్ రోడ్డు కాకుండా 440 కిలోమీటర్లు నేషనల్ హైవేస్కి సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయి. మరి కొన్నైతే భూసేకరణ దగ్గర పెండింగ్ ఉన్నాయి, కొన్నైతే నత్తనడకన పని జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా వేగంగా పనులు జరగాలని చెప్పి కూడా ఈ సమావేశం ద్వారా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి ఈ పథకాలన్నింటి మీద ఇవాళ తరోగా రివ్యూ చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి
తీసుకోవాల్సిన చర్యలపైన సిఫార్సులు ప్రతిపాదనలు పంపించే కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.